వెల్కమ్ టు మెగాని టీవీ ఆఫ్ ద రికార్డ్. రాజకీయం అంటే అధికారం కాదు, అదొక బాధ్యత అని నిరూపించిన నిలువెత్తు నిదర్శనం ఆయన. పదుల సంఖ్యలో వాహనాలు, వందలాది మంది భద్రతా సిబ్బంది నడుమ సాగే కాన్వాయ్ సంస్కృతికి ఆయన ఒక మినహాయింపు. 4 దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో మచ్చలేని నాయకుడుగా, నిరాడంబరతకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన నంద్యాల ముద్దుబిడ్డ. కేవలం ఒకే కారు, ఒకే గన్మెన్ తో సామాన్యుడుల ప్రజల మధ్యకు వెళ్లే ఆ అరుదైన నాయకుడు ఎవరో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. నేటి తరం రాజకీయాల్లో ఆడంబరాలకు, ఆర్భాటాలకు ఆమడ దూరంలో ఉండే అరుదైన నాయకుడు ఎన్ఎండి ఫారూక్. మంత్రి హోదాలో ఉండి కూడా కేవలం ఒకే కారు, ఒకే గన్మెన్ తో ప్రయాణించడం ఆయన నిరాడంబరతకు నిదర్శనం. పదుల సంఖ్యలో వాహనాలు ఉండి కాన్వాయ్ సంస్కృతికి ఆయన ఏనాడో స్వస్తి పలికారు. సామాన్య ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకూడదనే ఆయన ప్రధాన ఉద్దేశం. ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం పడకూడదని భావించే గొప్ప మనసు ఆయనది. 40 ఏండ్ల రాజకీయ ప్రస్థానంలో ఆయన మార్గంలో ఎలాంటి మార్పు రాలేదు. అధికారిక దర్భం ప్రదర్శించకుండా ప్రజల మనిషిగా మెదలడం ఆయన ప్రత్యేకత. పగలు రేయి అని తేడా లేకుండా ప్రజా సమస్యల పరిష్కారానికే ఆయన ప్రాధాన్యత ఇస్తారు. అందుకే నేటి యువ నాయకులకు ఆయన గొప్ప నిఘంటువుగా నిలుస్తున్నారు. పదవులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ ప్రజా సేవే శాశ్వతమని ఆయన నమ్ముతారు. నంద్యాల గడ్డపై తనదైన ముద్ర వేసిన స్వచ్ఛమైన ప్రజానాయకుడు మంత్రి ఫారూక్. ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలిచే అంతటి సాన్నిహిత్యం ఆయన సొంతం. 7 వయసులో కూడా యువతతో పోటీగా పడుతూ చురుగ్గా పనిచేస్తారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ వారిలో ఒకరిగా కలిసిపోతారు. పేదల కష్టాలను తన కష్టాలుగా భావించే తత్వం ఆయన గొప్ప నాయకుడిని చేసింది. రాజకీయాల్లో హంగులు అప్పనంగా వచ్చేవి, అయినా ఆయన వాటిని ఎప్పుడూ కోరుకోలేదు. ప్రజల మధ్య ఉండటమే ఆయనకు అత్యంత ఇష్టమైన వ్యాపకం. వివాద రహితుడిగా, మచ్చలేని నాయకుడిగా 40 ఏళ్లు రాణించడం సామాన్యమైన విషయం కాదు. ఆయన జీవన శైలి నేటి తరం నేర్చుకోవలసిన ఒక గొప్ప పాఠం. ప్రజా సంక్షేమమే పరమావధిగా సాగుతున్న ఆయన ప్రయాణం అభినందనీయం. 4 దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఫారూక్ ఎంచుకున్న బాట ఎంతో స్పష్టమైనది. పదవిలో ఉన్నా లేకున్నా ప్రజలకు అందుబాటులో ఉండటమే ఆయన సిద్ధాంతం. భారీ భద్రతా వలయాలు లేవు, అనవసరపు హడావిడి అస్సలు కనిపించదు. ఒకే కారులో సామాన్యుల్లా ప్రయాణిస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటారు. ప్రజాధనం వృధా కాకూడదనే సంకల్పం ఆయన ప్రతి అడుగులోనూ కనిపిస్తుంది. ట్రాఫిక్ ఆంక్షలు లేని మంత్రి ప్రయాణం నంద్యాల వీధుల్లో నిత్యం చూస్తుంటాం. ఆర్భాటాల కంటే ఫలితాలకే ఆయన ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. సమస్య ఏదైనా నేరుగా వెళ్లి పరిష్కరించే చొరవ ఆయనకు మాత్రమే సాధ్యం. యువ రాజకీయవేత్తలకు క్రమశిక్షణ అంటే ఏమిటో ఆయనను చూసి తెలుసుకోవాలి. నిరంతరం ప్రజల కోసం పరితపించే ఆయన వ్యక్తిత్వం స్ఫూర్తిదాయకం. రాజకీయ రంగంలో విలువలతో కూడిన ప్రయాణం చేస్తున్న దిశాలి ఎన్ఎండి ఫారూక్. అధికార బలంతో విర్రవీగకుండా అణకువతో మెలిగే సంస్కారం ఆయనది. ఒక్క గన్మెన్ తో సాధారణ పౌరుడిగా తిరిగే ఆయన ధైర్యం ప్రశంసనీయం. కాన్వాయిల రద్దీని తగ్గించి రోడ్లపై ప్రజల స్వేచ్ఛను కాపాడుతారాయన. 70 ఏండ్ల వయసులో కూడా అలసట ఎరుగని ప్రజాసేవ చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. ఆయన రాజకీయ జీవితం నిప్పుల్లో కడిగిన బంగారంలా స్వచ్ఛమైనది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల చెంతకు చేరి వారి కష్టసుఖాలు విచారిస్తారు. అధికార దర్పం తలకెక్కనివ్వని అరుదైన నాయకత్వ లక్షణాలు ఆయనవి. అందరితో సరదాగా ఉంటూనే తన బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తారు. అందుకే ఆయన నంద్యాల ప్రజల గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు. రాజకీయమంటే వ్యాపారం కాదు, అది ఒక సేవ అని నిరూపిస్తున్నారు ఫరూక్. భారీ హంగులు, ఆర్భాటాలు లేని జీవితం గడపడం ఆయనకు ఎంతో ఇష్టం. తన 40 ఏళ్ల ప్రస్థానంలో అవినీతి మచ్చలేని నాయకుడిగా గుర్తింపు పొందారు. కేవలం ఒకే వాహనాన్ని వాడుతూ మిగిలిన మంత్రులకు భిన్నంగా నిలుస్తున్నారు. రోడ్డు మీద వెళ్తుంటే ఎక్కడా సామాన్యుడికి ఆటంకం కలగకుండా చూస్తారు. భద్రతా ఖర్చులను తగ్గించి ప్రభుత్వానికి ఆదర్శంగా నిలుస్తున్న వైనం గొప్పది. ప్రతి ఒక్కరి కష్టాన్ని ఓపిక
ఓపికగా విని తక్షణమే స్పందించే గుణం ఆయనది. క్షేత్రస్థాయిలో ప్రజల మధ్య తిరుగుతూ వాస్తవ పరిస్థితులను తెలుసుకుంటారు. విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ వారిని ప్రోత్సహించడం ఆయన శైలి. ఇటువంటి నిరాడంబర నాయకులు ఉండటం రాష్ట్రానికి ఎంతో గర్వకారణం. నేటి సమాజంలో రాజకీయ నాయకులంటే భయం కాని గౌరవం కలిగించేలా ఉంటారు ఫరూక్. ఎక్కడా రాజీ పడకుండా ప్రజా పక్షాన నిలిచే గొప్ప వ్యక్తిత్వం ఆయనది. 7-10 వయసులోనూ నేటి తరం నాయకులకు సవాలు విసిరేలా పనిచేస్తారు. ఒకే కారులో ఒకే గన్మెన్తో ఆయన ప్రయాణం ఒక అద్భుత ప్రయోగం. ప్రజాసేవలో అహంకారానికి తావులేదని ఆయన ప్రతి చర్యలోనూ కనిపిస్తుంది. నంద్యాల ప్రజల ప్రతి సమస్యకు ఆయన ఒక చిరునామాగా నిలిచారు. ప్రభుత్వ సొమ్మును ప్రజల కోసం వెచ్చించాలనేది ఆయన అసలు సిసలు నినాదం. సింప్లిసిటీనే అలంకారంగా జీవిస్తున్న ఈ పెద్దాయన అందరికీ మార్గదర్శి. సమర్థవంతమైన పాలన అందిస్తూ మచ్చలేని నేతగా ముందుకు సాగుతున్నారు. విలువల రాజకీయాలకు నిలువుటద్దం లాంటి మంత్రి ఫారూక్ 4 దశాబ్దాల నిరంతర ప్రజా ప్రస్థానంలో ఎన్నో శిఖరాలను అధిరోహించారు. సింప్లిసిటీకి మారుపేరుగా నిలుస్తూ సామాన్య ప్రజల గుండెల్లో కొలువయ్యారు. ఆయన నడిచే దారి నేటి యువ రాజకీయ నాయకులకు ఒక గొప్ప దిక్సూచి. అట్టహాసాలు లేని ఆయన ప్రయాణం నవ సమాజానికి ఎంతో అవసరం. విద్యార్థుల క్షేమం నుండి వృద్ధుల సంక్షేమం వరకు అన్నింటిపై ఆయనకు ప్రత్యేక శ్రద్ధ. నంద్యాల గడ్డపై ఆయన వేసిన ముద్ర ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది.